జీతాలు కానీ పెరిగిపోయినాయి, మేము మాట్లాడట్లా. ఎందుకని? ప్రజలు సమాధానం చెప్తారు, ప్రజలు తగిన బుద్ధి చెప్తారు, ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల మేధావులు మీకు ఓటేసి గెలిపించారు. బీసీ బిడ్డగా ఈ నియోజకవర్గంలో రాక గొప్ప అవకాశం మీకు వచ్చింది. వచ్చినప్పుడు దాన్ని మార్కుగా మీరు చూపించుకోవాలి తప్ప దాన్ని బిజినెస్గా మార్చుకుంటా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మార్కుగా చూపించుకునే పరిస్థితి లేదు. మీరు మాట్లాడితే కేసులు పెట్టే పరిస్థితి, మాట్లాడితే అక్రమ కేసులు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ వ్యక్తి అయినా మాట్లాడుతూ ఉంటే పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాగరాజు గారి మీద మీరు కేసులు పెట్టారు. అనేక మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఏ వ్యక్తి కనిపిస్తే ఆ వ్యక్తి మీద కేసులు పెట్టే పరిస్థితి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా కేసులకు భయపడే వ్యక్తులు కాదు. అలాగని మేము ఎక్కడా మతాల మధ్యలో చిచ్చు పెట్టే పరిస్థితి లేదు, కులాల మధ్యలో చిచ్చు పెట్టే పరిస్థితి లేదు. ఎవరు మతాల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నారు, ఎవరు కులాల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నారు, ఎవరు జనాలు రెచ్చగొడతా ఉన్నారు, ఎవరిని ప్రేరేపించి గొడవలకి సృష్టిస్తా ఉన్నారో అందరికీ అర్థమవుతా ఉంది. మేమేం చెప్పక్కర్లా. మీరు అమలాపురం గురించి మాట్లాడారు. అమలాపురంలో కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ రోజున కూడా గొడవలు సృష్టించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద అంబేద్కర్ ఒక జిల్లా పేరు పెడితే మీరు ఓరవలేక వెనకాల బ్యాక్గ్రౌండ్ మీరుండి మీరు ఆ రోజున చేసినటువంటి వ్యక్తులు మీ పార్టీ నాయకులు కదా, ఇలా కనిపిస్తూ ఉంది కదా. కాబట్టి మాట్లాడే ముందు మనం నియోజకవర్గం కోసం ఏం చేసాం, లేదు మనం ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఏ కార్యక్రమం చేసామనే విధంగా మాట్లాడితే బాగుండేదనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మేము ఎక్కడ మరొకసారి మనం చేస్తా ఉన్నాం, వ్యక్తిగతంగా ఎప్పుడూ కూడా ఎవరిని దూషించే పరిస్థితి మాకు లేదు, మాకు అంత టైం కూడా లేదు. మేము ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలే మేము చెప్పుకుంటే సరిపోద్ది. జనాలు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మేము అమ్మఒడి ఇచ్చాం, చేయూత ఇచ్చాం, ఆసరా ఇచ్చాం, పక్క ఇల్లు కట్టించే కార్యక్రమం చేసాం. మేము ఇచ్చినటువంటి కాలనీలో కిటికేశారు ఎమ్మెల్యే గారు, ఒక్కసారి మీరు గమనించండి. మేము కాలనీ ఇచ్చాం, దగ్గర 15,000 మందికి పట్టాలు ఇచ్చామే, ఒక కిటికేశారా? చెత్తేస్తా ఉన్నారు. చెత్తేసి ఆ ప్లేస్కి మీరు ప్రజలు అనుకోండి దాన్ని ఇలా తప్పుదావ పట్టించే పరిస్థితి కనిపిస్తా ఉంది. నరసాపురం మున్సిపాలిటీలో పక్కన చెత్త పెరిగిపోయి అనేక మంది కార్యక్రమాలు చేస్తా ఉంటే దాని గురించి మాట్లాడండి. ఒకసారి నియోజకవర్గం మీద దృష్టి పెట్టండి. ఎంతసేపు కూడా మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే పరిస్థితి కాదు. జనాలు ఇచ్చారు మీకు అవకాశం, ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఉపయోగించుకోండి.